మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. స్లిమ్ అవ్వాలి అర్జెంటుగా ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తాగాలి, ఏం తాగకూడదు, ఇలా రకరకాల డౌట్స్ మన మైండ్లోనికి వచ్చేస్తూ ఉంటాయి. ఎవరైనా ఒక చిట్కా చెప్తే ఫాలో అయిపోతూ ఉంటాం. బట్ అది వర్కౌట్ అవుతుందా అంటే మనం చేయాల్సింది చేయలేనప్పుడు వర్కౌట్ అవుతుందా? నో కదా. ఎస్, ఎలాంటి మెడిసిన్ లేకుండా, ఎలాంటి ఓవర్ డైట్ లేకుండా సింపుల్గా నేను చెప్పేది ఫాలో అవ్వండి, స్లిమ్ అయిపోతారు, స్మార్ట్ లుక్లోకి వచ్చేస్తారు అంటున్నారు న్యూట్రిషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ తిరుమల గారు. సో ఇప్పుడైతే తిరుమల గారిని ఇన్వైట్ చేస్తున్నాను. సో దానికోసం ఒక సూపర్ ఎక్స్పెరిమెంట్ కూడా రెడీగా ఉంది, చూసేద్దాం. నమస్తే అండి. లక్ష్మి గారు నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్లిమ్ అనేటప్పటికి ఇది ఒక పెద్ద డ్రీమ్ అయిపోతుంది అందరికీ. బాగా స్మార్ట్గా కనిపించాలి, ఏ డ్రెస్ అయినా సెట్ అయిపోవాలి, సూట్ అవ్వాలి. సో స్లిమ్ అవడం ఎలా అనే క్వశ్చన్, ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది. ఏం చెప్తారు స్లిమ్ అవ్వాలంటే? యాక్చువల్గా 80% పీపుల్ వెయిట్ ఎక్కువగా ఉంటున్నారండి. గురక కూడా ఎక్కువ వచ్చేస్తుంది. దాన్ని ఓవర్ వెయిట్ అంటారు, ఒబేస్. వాళ్ళు ఉండవలసిన వెయిట్ కన్నా 30 kgs ఎవరైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఒబేస్ అంటారు. సో వాళ్ళకి శరీరంలో కొవ్వంతా చేరిపోయాక, చిలకలలో చేరిపోయాక కొండ నాలుకలో చేరుతుందండి. అప్పుడు గురక స్టార్ట్ అవుతుంది. అది కూడా ఒక 1 weekలో తగ్గిపోతుంది. నాకు కాంటాక్ట్లో ఉంటుంది, పెద్ద ఛాలెంజ్ ఏం కాదు. ఫస్ట్ మీ దగ్గరకు వస్తే ఏది ఛాలెంజ్గా ఉండదు. ఎవరింటికైనా వెళ్తే టీ కాఫీలు ఇస్తారు. తిరుమల గారి దగ్గరికి షూట్కి వస్తే మాత్రం అన్నీ కూడా సూపర్ డైట్ ఫాలో, మీరు ఇది తాగండి సూపర్ అయిపోతారు అంటారు. ఏంటో అసలు సూపర్, నిజంగా అవసరం. బట్ మీరు చెప్పే డైట్ నేను చక్కగా ఫాలో అవుతున్నాను. గ్రేట్ అండి, డిఫరెన్స్ మంచి రిజల్ట్, తేలిక ఉంటుందండి, పని యాక్టివ్నెస్ పెరుగుతుంది. యాక్చువల్గా ఇవేం లేదండి మీరు చేసే పని. మేడం గారు చెప్పినట్టు స్లిమ్ అవ్వడానికి ఏం చెప్పారంటే సింపుల్ టాపిక్, అధిక బరువు ఆరోగ్యకరంగా తగ్గాలి, డబ్బులు అనేది ఖర్చు అవ్వకూడదు, అంతే కాన్సెప్ట్. సింపుల్ అదే కదండి. ఇప్పుడు లక్ష్మి గారి ద్వారా మీకు ఏమవుతుందంటే తక్కువ ఖర్చుతోటే అసలు డబ్బులే లేకుండా ఈజీగా ఇంట్లోనే వెయిట్ ఎలాగా అధిక బరువు ఆరోగ్యకరంగా తగ్గచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏం చెప్పాను, ఫస్ట్ గురక వస్తుంది. గురక వస్తే ఏమవుతుంది తెలుసా అండి, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ జబ్బు ఉన్నా కానీ, ఏ షుగర్ ఉన్నా కానీ ఏమవుతుందంటే వాళ్ళే ఫేస్ చేయాలి. బట్ గురక వస్తే మాత్రం ఊరందరికీ ప్రాబ్లం, అతనికి మాత్రం ప్రాబ్లం ఉండదు. సో ఇది వెయిట్ ఎక్కువగా ఉండాలని ఓవర్ వెయిట్ అండి. తర్వాత మరి స్లిమ్ అవ్వాలంటే ఒక అందరికి డ్రీమ్ ఏంటంటే స్కిన్ అవ్వాలి, స్లిమ్ అవ్వాలని ఉంటుంది. ఈ స్లిమ్ అవ్వడానికి ఒకే ఒక మంచి అంశం ఏంటంటే వి షేప్లో తినాలి, తర్వాత ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి, ఆయిల్ ఫుడ్ తినకూడదు, కార్బోహైడ్రేట్ ఫుడ్ తినకూడదు అంటారు. సింపుల్ చెప్పేస్తానండి. మీరు ఇంట్లో 100 గ్రాములు ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకోండి. మగవాళ్ళకి 2000 క్యాలరీస్ కావాలి, ఎంతండి? 2K క్యాలరీస్, 2000 క్యాలరీస్, 2K క్యాలరీస్ పర్ డే కావాలి. లేడీకి అండి 1800 క్యాలరీస్ కావాలి, ఎంతండి? 1800 క్యాలరీస్ కావాలి. సెకండ్, థర్డ్ వెరీ ఇంపార్టెంట్, మనకి ఏమవుతుందంటే ఈ 2000 క్యాలరీస్కి మనం ఎంత తీసుకుంటున్నామో చూడండి. 1000 క్యాలరీస్ మాత్రం తీసుకోవాలి, మిగిలిన 1000 క్యాలరీస్ని శరీరం నుంచి కొవ్వు అధిక బరువు ఆరోగ్యకరంగా తగ్గుతుంది. అది ఎలా డైట్ అనేది మీరు నాకు కాంటాక్ట్ చేస్తే చెప్తాను. సో అధిక బరువు ఆరోగ్యకరంగా తగ్గించుకోవాలి, అంతేగాని ఓవర్ డైట్లు చేయకూడదు, నీరసలు వచ్చి పడిపోతారు, పస్తులు ఉండకూడదు. కడుపు నిండా తినాలి, హ్యాపీగా తినాలి. ఎలా తినాలో చెప్తాను. ఉదాహరణకి పుల్కా ఉంటుందండి, 100 గ్రాముల గోధుమ పిండితో పుల్కా చేస్తే 39 క్యాలరీస్. పుల్కా అంటే ఏంటండి, ఆయిల్ లేనిదాన్ని పుల్కా అంటారు. ఆయిల్ వేసుకునేదాన్ని చపాతీ అంటారు, దాన్ని 200 క్యాలరీస్ అంటారు. ఆయిల్లో ఈత కొట్టేదాన్ని పూరి, అందరికీ తెలుసు. అది 100 గ్రాములకి 900 క్యాలరీస్ వస్తుంది. ఏంటండి 900 క్యాలరీస్. సో 900 క్యాలరీస్ అంటే 2 పూరీలు తింటే మీకు 800 క్యాలరీస్ అయిపోయింది. ఇక్కడ ఆయిల్ కంటెంట్ బట్టి ఎంత డిఫరెన్స్ ఉంది. మెయిన్ మనకి ఆయిల్లో కూడా నేను 1000 రూపాయల ఆయిల్ కొన్నాను, 3000 రూపాయల ఆయిల్ కొన్నాను కేజీ అంటారు. ఏ ఆయిల్ అయినా చూసుకోండి, ఆ ఆయిల్ దగ్గర క్యాలరీస్ అని ఉంటుంది. దానికి 100 గ్రాములకి 900 క్యాలరీస్ అబౌవ్ ఉంటుందండి. సో అందుకని ఆ విధంగా ఆయిల్ ఈత కొట్టినవన్నీ కూడా, నేను 7 బజ్జీలు తిన్నానంటే 7 బజ్జీలు తింటే 7700 క్యాలరీస్ వస్తారు, కేజీ బరువు పెరిగిపోతారు. అదే 600 క్యాలరీస్ తగ్గాలంటే గంట యోగా చేయాలి, గంట రన్నింగ్ చేయాలి, గంట సైక్లింగ్ చేస్తే కానీ, గంట ఈత కొడితే కానీ రాదండి. చాలా చెమటలు పట్టే పని అనేది చేయాలి. మరి ఈజీగా ఒక పూరితో అన్ని క్యాలరీస్ వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అంతా కూడా జంక్ ఫుడ్స్ తినేస్తున్నారు. బేకరీ ఐటమ్స్, మైసూర్ పాకు 100 గ్రాములు, ఉప్మా 100 గ్రాములు తింటే 1200 క్యాలరీస్ అండి. పూరి కన్నా డేంజర్ అది. అలాగే స్వీట్స్ అండి,
స్వీట్స్ ఆయిల్ దేవునివే కదండి. 100 గ్రాముల స్వీట్ తినండి, ఆటోమేటిక్గా 900 నుంచి 1500 వరకు క్యాలరీస్ వచ్చేస్తాయి. మీరు ఈ కౌంటింగ్ చెప్తే భయం వేస్తాం. సో ఈ కౌంటింగ్నే కొద్దిగా యాక్చువల్లీ చెప్పడం చాలా ఈజీ అండి, పాటించడం చాలా కష్టం. వెయిట్ తగ్గించుకున్న తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా, బ్యాలెన్స్ చేయడం కూడా వాళ్ళ ఇంటర్నల్గా మంచి డ్రీమ్ ఉండాలి. అలాగే పెంచుకోవడం చాలా ఈజీ, మళ్ళీ తగ్గించుకోవడం చాలా ఈజీ కూడా. అది కూడా చెట్టు ఎక్కడ ఈజీ, దిగడం కష్టం అండి. సో వెయిట్ పెరిగిపోవడం మంచిదే, తగ్గించుకునేటప్పుడు మాత్రం కొన్ని కరెక్ట్ మెంటర్తో వెళ్తే సరిపోతుందండి. సో ఆ మెంటర్షిప్ అనేది పూర్తిగా మీకు ఇస్తాను. అది ఎలా అనేది, ఇప్పుడు ఉదాహరణకి ఫారినర్స్ ఉంటారండి, వాళ్ళు నాన్ వెజ్ తింటారు, జంక్ ఫుడ్స్ తింటారు, కానీ మందు భార్యాభర్తలు కూడా తాగుతారు. కానీ వాళ్ళు ఎందుకు ఆ ప్రాబ్లం రాదంటే, వాళ్ళు ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకోరు. 1 గ్రామ్ సాల్ట్ తీసుకుంటే ఎంతండి, 1 గ్రామ్ సాల్ట్ తీసుకుంటే 80 గ్రామ్స్ వాటర్ తాగాలి. వాటర్ ఎవరు తాగుతున్నారు? రోజు 5 లీటర్స్ వాటర్ తాగాలి. ఫుడ్ తీసుకునేటప్పుడు చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా వాళ్ళు ఏంటంటే ఓవెన్లో కాల్చుకొని పైకి తీసుకున్నాక గార్నిష్ చేసుకుంటారు, డ్రెస్సింగ్ చేసుకుంటారు ఆయిల్. మనం అలా కాదు, ఈత కొట్టుకొని తింటాం, లేదా పోసుకొని తింటాం. దానివల్ల ఈ ఛాలెంజ్. సో ఆయిల్ కంటెంట్ మీరు గుర్తుంచుకోండి. మీరు తీసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో LDL కొలెస్ట్రాల్ ఉంటారు కదండి. LDL కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పెరిగిపోయిందో మీకు నీరసం వస్తుంది, బద్ధకం ఉంటుంది. బాగా మీకు తెలియాలంటే లేడీస్ కొవ్వు కణాలు ఎక్కడ ఉంటాయి? సీటు, తొడలు, జబ్బలండి. జెంట్స్కి పొట్ట చుట్టూ. సో ఈ కొవ్వు భాగాలు బాగా తగ్గాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే, ఇమీడియట్గా చేయవలసిన పని, మీరు ఎన్ని క్యాలరీస్ తింటున్నారు, ఎలా తింటున్నారు, ఆయిల్ ముందు మీరు ఆయిల్ డైరెక్ట్ కొవ్వు తీసుకోవచ్చు. ఆయిల్ అంటే ఏంటండి? శనగపప్పు, పల్లీలు, మినప్పప్పు, ఈ పొడుల్ని మీరు ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు. అందుకే డబ్బులు లేకుండా తగ్గచ్చు అని చెప్పాను కదండి. చక్కగా నువ్వుల పొడి, పల్లీల పొడి, మినప్పప్పు పొడి చక్కగా ఫ్రై చేసుకుని డబ్బాలు 1 రోజులు ఇంట్లో ఉంచుకోండి, ఏమీ కాదు. అదే మీరు ఆయిల్ డైరెక్ట్గా వేసుకునేటప్పుడు మాత్రం చాలా డేంజర్. ఓకే. మిల్ మేకర్, సోయా నుంచి ఆయిల్ తీసాక మిగిలింది మిల్ మేకర్ అండి. దాన్ని తెనగపిండి అంటాం, అది ప్రోటీన్ ఎక్కువ. సో ఈ విధంగా డైట్ని కొద్దిగా తెలుసుకుంటూ క్యాలరీస్ కౌంట్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటే చాలండి. అయితే మీరు తీసుకున్న ఆయిల్ మీరు తీసుకుంటారు, ఆయిల్ ఇంటేక్ అయిపోతుంది. అయిన తర్వాత చేతికి సోప్తో కడుక్కోవాలా లేదండి? మరి శరీరం దేంతో కడుక్కోవాలి? ఆ కడుక్కునేది ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. రైట్. ఉదాహరణకి మనం తీసుకునే వెయిట్ బాగా తగ్గాలనుకుంటే, ఒకవేళ ఆయిల్ బాగా తిన్నా కానీ, ఆయిల్లో అన్నిటికన్నా డేంజరస్ ఏంటంటే ఇందులో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉన్నది. వాటర్లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కలపండి మేడం, గుడ్డు ఉంటుంది కదా, కలపండి. సో ఎగ్ వైట్ అండి, ఎల్లోనా? ఎల్లో అండి. ఎల్లోలోనే అందరికి పిల్లలు చూడండి, వైట్ మాత్రం తిని ఎల్లో మాత్రం పిల్లలకి ఇచ్చేస్తుంటారు. ఆ పిల్లలు మనం ఇలా తీసుకున్నాము ఎగ్ బ్రేక్ చేసుకొని. సో దీంట్లో ఇప్పుడు మనం ఓన్లీ ఎల్లో తీసుకోవాలి, రైట్? ఎస్ అండి, ఓన్లీ ఎల్లో. ఎస్, ఓన్లీ ఎల్లో వేసేనా? ఓకే. ఎల్లోని ఇప్పుడు ఏం చేసుకుంటే వాటర్ కూడా తీసుకుంటామండి. వాటర్ అందులో వేసేసేయండి మ్యామ్. ఇంకా వేయమంటారా? చాలేదు, 5 వరకు తీసుకోవచ్చండి, ఇంకా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేయండి మ్యామ్. అవునా? ఇంకా మీకు ఒకసారి కలిసిపోయాక డివైడ్ 2 వేరు చేయలేమన్నమాట కలిసిపోయాక. పర్వాలేదు మ్యామ్, తెలియాలి కదండి జనాలకి. మనం ఆమ్లెట్ చేసుకున్నప్పుడు ఎలాగైతే కలిసిపోతుందో అలా మనం వాటర్లో బాగా కలిపేస్తామండి. ఇలా మన శరీరంలోని ఆయిల్ కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన ఆయిల్ అనేది మళ్ళీ మనం వేరేగా చేయాలి. ఆ వేరేగా చేసే విధానం మీరు చూడండి, ఎక్కడైనా ఉందండి? ఓకే. సో ఈ వాటర్ కంటెంట్ అనేది మన బాడీ లెక్క. ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో అనేది ఆయిల్, అది LDL కొలెస్ట్రాల్ అండి. ఓకే. దాన్ని మనం ఇప్పుడు ఎలా చేస్తున్నామో చూడండి. ఉదాహరణకి ఒక 3 గోళీలు ఉంటాయండి. ఈ 3 గోళీల్ని అందులో మనం కట్ చేసి వేసేసామనుకోండి, అసలు యాక్చువల్ దీని నుంచి మనం చందనం వేరు చేయగలమండి? 100% చేయలేం కదా, ఖచ్చితంగా చేంజ్ అయిపోతుందండి. సో మనం ఆయిల్ తీసుకోండి, కానీ ఇది కూడా తీసుకుంటే LDL కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది పెరగనివ్వదు, HDL కొలెస్ట్రాల్ పెంచుతుంది. సో హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్కి వెళ్ళే బ్లాక్స్ ఏవి ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేస్తుంది. సో ఇప్పుడు వాటర్ లో మనం మిక్స్ చేసిన ఎగ్ ఎల్లోని ఇది స్పేర్ చేస్తుంది. అంతేనండి. అది ఇక్కడ కూడా తెలియదండి ఎవరికి. సో ఈ విధంగా మనం ఆయిల్ కంటెంట్ తీసుకునేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది. 40 years దాటిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ బండి బోర్కి వచ్చింది కాబట్టి సర్వీసింగ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు 3 తీసుకోవాలండి. 90 గోళీలు ఉంటాయి, 1 నెల రోజులు సరిపోతుందండి. దాన్నే మనం ఇప్పుడు కట్ చేసి ఇందులో వేసిస్తామండి. వేసిస్తే ఆటోమేటిక్గా వర్కౌట్ అయిపోతుందండి. రైట్ అండి, డన్. మీరు ఆ డిమోన్ చూడొచ్చు, ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది.
ఎస్ లక్ష్మి గారు, ఇక్కడ గమనించారా మీరు? ఇక్కడ వరకు వాటర్ వచ్చిందండి, ఇక్కడ నుంచి మీకు హార్డ్గా ఉంది, రైట్ అండి. సో ఇది చందమామ అనమాట, ఎల్లో అండి, ఎగ్ ఎల్లో. సో మన తాలూకా కంటెంట్ కూడా ఏదైతే ఉందో నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కోహ్లీ తీసుకునే ప్రతి డైట్లో కూడా తన తాలూకా మెయిన్ మెనూలో ఈ డిష్ ఉండాల్సిందేనండి. ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటేనే తీసుకుంటారు. ఇది ప్లేట్ ఖరీదు స్టార్ హోటల్లో 3000 అబౌవ్ ఉంటుందండి, రైట్. ఈ విధంగా మనం డిమాండ్ చూపించవచ్చు. సో ఇప్పుడు మనం ఈ క్యాప్సూల్స్ వేసిన తర్వాత నెమ్మదిగా మనం చూడొచ్చు కిందన థిక్గా, అంటే మనం యాక్చువల్గా చందమామ అయితే ఎగ్గెల్లో అనేది కిందకు వెళ్ళిపోతుందండి, వైట్కి వాటర్ అయిపోతుందండి. ఒక 10 minutes తర్వాత ఏమవుతుందంటే చందమామ కిందకి వెళ్ళిపోతుంది, వాటర్ పైకి ఉండిపోతుందండి. అలా నేను ఏం చెప్తున్నానంటే చందమామని ఎందుకు చూపిస్తున్నానంటే అందులో కొలెస్ట్రాల్ 1120 ఉంటుందండి. అందుకే పిల్లలకి ఏం చేస్తారంటే చందమామ ఇచ్చేసి మనం వైట్ ఎగ్ తీసేసుకుంటాము. సో వీలైనంత వరకు నాన్ వెజ్ ఎవరైతే తింటుంటారో, నాన్ వెజ్ అంటే ఆవు పాలు, గేదె పాలు, వెన్న, నెయ్యి కూడా నాన్ వెజ్ కింద వస్తుందండి, వీగర్. సో ఆహారం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా అది కొలెస్ట్రాల్ అనేది మనకి ఎల్డిఎల్ కింద మారాలి, ఎల్డిఎల్ నుంచి ఆర్డిఎల్ కన్వర్ట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మేము చెప్పిన ఆ 3 గుళికలు వేసుకుంటే పెర్ డే ఇంకా వాటి నుంచి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. నాన్ వెజ్ అంతేనే తినొచ్చు. అలాగే ఆయిల్ ఎవరైతే తీసుకుంటారో, తాగుతుంటారో, పోసుకుంటుంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది మీకు అవసరం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందండి, తీసుకోవడం వల్ల ఒక్క మీకు ఆయిల్ కంటెంట్ ఎప్పుడైతే మన శరీరంలో పెరిగిపోదో, కొవ్వు పదార్థం ఎప్పుడైతే మనకు చేరదో వెయిట్ రారు. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే పొట్ట కింద భాగం, పొట్ట పై భాగాలు పెరగవు. మైండ్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది, హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది, యాక్టివ్గా ఉండగలుగుతారు. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను, 40 years దాటిన ప్రతి ఒక్కరు కూడా సర్వీసింగ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా పెర్ డే 3 తీసుకోవాల్సి ఉంటుంది, రైట్ అండి. సో మచ్ అండి, గ్రేట్ ఇన్ఫర్మేషన్. నమస్తే లక్ష్మి గారు.